రండి 2 నిమిషాల్లో కూర వండుకుందాం. మీ ఇంట్లో ఏమి కూర లేకపోతే 2 ఆలుగడ్డలు ఉంటే చాలండి, అప్పటికప్పుడు 5 మినిట్స్లో కూర చేసుకోవచ్చు. రండి, బండి పెట్టుకొని కొంచెం నూనె వేసి తాలింపు గింజలు వేసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసేసుకొని టకటక కొంచెం అవి మగ్గిన తర్వాత దాంట్లోనే కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు మంచిగా చిటపట అన్న తర్వాత దాంట్లో కొంచెం చూడండి ముగ్గులు ఎలా వేసుకున్నాము మేము, చూసారా? మా స్టవ్ అలా మగ్గాలండి, కొంచెం ఉల్లిగడ్డ మగ్గితేనే బాగుంటుంది. దాంట్లో ఆలుగడ్డ ముక్కలు వేసేసుకోవాలి, కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు. అంతే, ఎటన్నా ఊరిళ్ళు వచ్చినా ఏదైనా అర్జెంట్ అయినా కానీ తొందరగా 2 మినిట్స్లో వండుకునే కూర అండి. అసలు ఎతకాల్సిన అవసరం లేదనమాట. చూడు, దాంట్లోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం మగ్గనియాలండి. చూసారా? మగ్గిపోతే అలా కాసేపు కలిపేసి దానిపైన మూత పెట్టి వదిలేయాలి. చూడండి, కొంచెం సాల్టు, కొంచెం కారం, అంతే అండి. ఏం ఈజీగా అనమాట, ఈజీగా చేసుకునే కర్రీ ఏదంటే ఆలుగడ్డ ఫ్రై చేసేసుకొని కొంచెం పచ్చిపులుసు పిసుకొని టకటక అన్నం తినేయొచ్చండి. కూర ఏం లేదని టెన్షన్ పడాల్సిన అసలు అవసరమే లేదు. ఎంతసేపు అండి, ఇట్లా రైస్ ఉడికే లోపల కూర అయిపోద్ది అనమాట. అది కస్తూరి మేతి కొంచెం చల్లితే బాగుంటుందని వేసుకున్నామండి, ఉంది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.